అరే ఎన్ని మామిడి పళ్ళు! అరే ఎంత పెద్దదిగా ఉంది! వాసనగా ఉంది! ఆగు, తొందరపడకు. ఇది ఎవరి తోటో తెలియదు. తోట యజమాని అనుమతి కావాలి. అన్నయ్య, అడవిలో ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలి? ఇవన్నీ చూడండి. అడవి, నది, నీళ్ళే. ఎవరి తోటగా ఉంటే మనకేంటి? అర్జున రా, సగాదేవా నువ్వు కూడా తినచ్చు. ఆగండి. సరే, మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారన్నమాట. చూసారా, నా మాయలో పడిపోయారు కదూ అల్లుడు. నేను వల విసిరాను అంటే అందులో పడిపోవలసిందే. నేను చేస్తున్న మాయాజాలంలో అలా మునిగిపోవలసిందే. ఇలా చూసారా ఏం రాశారో? దొంగతనం చేస్తే అపరాధము, దొంగతనము చేయరాదు. అలా చేసినచో కారాగార వాసమే. ఇంతవరకు ఇక్కడ ఏది రాసిలేదే. ఇది ఉన్నట్టుండి ఎలా వచ్చింది? మహారాజు దగ్గరికి వెళ్ళండి. మీరు నేరం చేశారు, దొంగతనం చేశారు. వదండి. అయితే మీరేనన్నమాట ద్రోణాచార్యుల వారి శిష్యులు. ఆయన నేర్పించింది ఇదేనా? మీరందరూ నా మామిడి పళ్ళను దొంగిలించారు. వీటికి శిక్ష ఏంటో తెలుసా? చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. దొంగతనం చేస్తే కారాగారంలోకి వెళ్ళాలి. అయితే ఒక సమాధానం చెప్పండి. అనుమతి లేకుండా మామిడి పళ్ళు ఎలా తిన్నారు? అది నకులుడు, సహదేవుడు, తప్పించుకున్నాం. అన్నయ్య మనల్ని కాపాడేశారు. భీముడు, అర్జునుడు కూడా తిన్నారు. సరే సరే, అన్నిటినీ చెప్పేయండి. కాస్త మాట్లాడకుండా ఉంటారా? ఒక్కరోజు నుంచి చెప్పకుండా ఉంటే పైన ఉన్నవన్నీ కింద పడిపోదన్నయ్య. మేము తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు కదా. అయినా మనల్ని ఆయన శిక్షిస్తారు. యుధిష్ఠర్, నువ్వు మామిడి పళ్ళు తినకపోవచ్చు, కానీ నువ్వు వీళ్ళతో పాటే ఉన్నావు కదా. వీళ్ళందరికీ నువ్వు పెద్దన్నయ్యవి కావడం వల్ల నువ్వు వీళ్ళందరినీ ఆపలేకపోయావు. అందువల్ల నువ్వు కూడా వీళ్ళతో పాటు కారాగారంలోకి వెళ్ళాలి. కారాగారం నుంచి పారిపోవాలని చూశారంటే నేను పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. పరిగెత్తొద్దు. ఏంటి, మీరు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటారా? అసలు నడవలేకపోతున్నారు, ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటారట. ఏంటి సహోదరులారా, మీరందరూ దొంగతనం చేయడం వల్ల ఇలా శిలలో బంధించబడ్డారని నేను విన్నానే, నిజమేనా? గురువు గారికి ప్రియమైన శిష్యులు మీరు దొంగతనం చేశారని ఈ విషయం గురువు గారికి తెలిసిందనుకోండి, చాలా గర్వపడతారు. మాది ఒకే ఒక్క కోరికే. మా అన్నయ్యతో నేను మాట్లాడాలి. మీరు ఒకే ఒక్కసారి బయటకు వెళ్తారా? మన మంచోళ్ళని నిరూపించుకోవడానికి మనం ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళాలి. లేదు, అలా చేయడం తప్పు. ఆగండి, ఆగండి, వాళ్ళు పారిపోతున్నారు. భీమన్నయ్య, మీరు యుధిష్ఠిరుని చూసుకోండి. పరిగెత్తొద్దు. పరిగెడితే పట్టుకుంటానని చెప్పాను కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు పట్టుకోవచ్చు కదా, మేము పరిగెడుతున్నాం కదా. మహారాజు గారి గది ఎక్కడుంది? మహారాజు గారి గది అక్కడుంది, కానీ మీకు అందులో ఏం పని ఉంది? ఎంత వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ఏం తింటున్నారు? ఇంత శక్తి ఎలా వచ్చింది? గేందా సింగ్, మీరు నాకంటే వేగంగా పరిగెత్తలేరు. ఈ అంతఃపురంలో ఎత్తైన గోడ వరకు పరిగెడతాను. మీరు నాకంటే ముందు మీరు అక్కడికి రాగలరో లేదో నేను చూస్తాను. రండి చూద్దాం ఎవరు పరిగెడతారో. 1, 2, 3. త్వరగా రండి, మహారాజుని కలుద్దాం. గేందా సింగ్, ఎక్కడున్నావు?
మహారాజా, నేను ఉన్నప్పుడే వీళ్ళు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నేను వీళ్ళకి ఇవాళ ఇచ్చే శిక్షని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మహారాజా, మేము చెప్పేది వినండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి రాతలు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షమయ్యాయి. మాకు అర్థం కావడం లేదు. ఇది ఎలా జరిగిందో మీరే తెలుసుకోవాలి. తర్వాత విచారిద్దాము. ముందు మహారాజు గారిని ఇక్కడ తీసుకొచ్చినందుకు శిక్షని అనుభవించండి. నేను చెప్పాను కదా. ఇటు చూడండి, ఇదే. సోదరులారా, పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఐకమత్యంలో బలం ఉంది. మనమందరం ఏకమైతే వాడిని ఒక ఆట ఆడించవచ్చు. అన్నయ్య, గేందా సింగ్కి ఆ పలక మీద ఉన్నది తెలియలేదనుకుంటా. భీమన్నయ్య, మీరు ఉన్నప్పుడే మేము ఇన్ని దెబ్బలు తినాల్సి వస్తుంది. మీ బలమేంటో కాస్త చూపించండి. నేను నన్ను వదిలితే కదా నేను చెయ్యగలను. భీమా, నేను నిన్ను ఆదేశిస్తున్నాను. నీ శక్తిని చూపించు, వాడిని అడ్డగించు. మనం మహారాజుతో మాట్లాడడానికి వీడు అడ్డంగా ఉన్నాడు. సరే అని అలాగే చేస్తాను. గీతా సింగ్ గారు, బాగా వినండి. ఇంతసేపు మీ మీద దాడి చేయనందుకు కారణం మాకు తెలుసు. మేము తప్పు చేసాం, కానీ తెలియకుండా చేసాం. ఇదే మహారాజుకి అర్థం చేయించాలనుకున్నాం మేము, కానీ మీరు మాకు అవకాశమే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కొట్టడానికి మా అన్నయ్య అనుమతి దొరికింది. ఇప్పుడు దాన్ని నేను పూర్తి చేయాలి కదా. క్షమించండి మహారాజా, మేము మీకు ఇదంతా చూపించాలనుకున్నాం. ఇక్కడేదో పొరపాటు జరుగుతోంది మహారాజా. మేము మామిడి పళ్ళు తినేటప్పుడు ఇటువంటి రాతలు ఇక్కడ నిజంగా లేవు. ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాయి మహారాజా. ఓ, అర్థమైంది. ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఇరికించడానికి ఈ విధంగా పథకం వేశారు? ఎవరు వాళ్ళు? మేము వాళ్ళని శిక్షించాలి. వారు కారాగారంలో ఉన్నారు. వారిని దయచేసి వదిలేయండి. వారు మా సహచరులే కాదు, మా సోదరులు కూడా. వాళ్ళు మీ మీద ఎన్నో చాడీలు చెప్పారు, అయినా సరే వాళ్ళని రక్షించాలనుకుంటున్నావు. యశస్వి భవ, ఎల్లప్పటికీ ఇలాగే ఉండు. ఈ రోజు నుంచి ఇక్కడి ఫలాలు తినడానికి మీ అందరికీ నేను అనుమతిస్తున్నాను.